హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో డైట్ చేసే వాళ్ళకి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చూద్దాము. నా డైట్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని జీరా అండ్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యూస్ చేయొచ్చు. నేనైతే క్యారెట్, టొమాటో, ఆలు, బఠానీ అండ్ బీన్స్ వేసాను. అండ్ ప్రోటీన్ కోసం కొంచెం సోయా చంక్స్ కూడా ముందుగా నానబెట్టి వేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే పన్నీర్ కూడా యూస్ చేయొచ్చు. దాని తర్వాత ఒక 10 minutes నానబెట్టిన పెసరపప్పు 1 కప్, 1 కప్ పెసరపప్పుకి 1 కప్ బ్రౌన్ రైస్ యూస్ చేశాను. బ్రౌన్ రైస్ అయితే మినిమం 3 to 4 hours ముందే నానబెట్టుకోవాలి, ఎందుకంటే కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. 1 కప్ రైస్కి 3 glasses ఆఫ్ వాటర్ యూస్ చేశాను. దాని తర్వాత కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్ వేసి, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసి కుక్కర్ పెట్టేయండి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా అవుతుంది కిచిడి వచ్చేసి. ఇది సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇదైతే మనకి కొంచెం తినగానే ఫుల్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.